హలో గాయ్స్, మనం ఈరోజు సూపర్ మ్యాన్ లేటెస్ట్గా రిలీజ్ అయిన సూపర్ హీరో సూపర్ మ్యాన్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఎలా అంటే సూపర్ మ్యాన్ పైన ఆల్రెడీ చాలా మూవీస్ ఉన్నాయి. ఓన్లీ హెన్రీ క్యావిల్దే కాకుండా చాలా మూవీస్ ఉన్నాయి. సో లేటెస్ట్గా వచ్చిన జేమ్స్ గన్ మూవీ ఒక రీబూట్ లాగా అనమాట. అంటే ఇది మూవీ గురించి చెప్పాలంటే అంత గొప్పగా ఉన్నట్టేం లేదు, అలా అని చెప్పేసి మొత్తం మరీ బాలే అని అయితే అస్సలు కాదు. మూవీ ఒక యూనివర్స్ సెట్ చేయడం అన్నట్టు ఉంది. అంటే ఒక స్టార్టింగ్ మూవీ లాగా, అంటే ఇప్పుడు మార్వెల్లో అయితే ఐరన్ మ్యాన్ ఇంకా కెప్టెన్ అమెరికా, థార్ లాంటి మూవీస్ ఎలా ఉన్నాయో స్టార్టింగ్లో, ఇది కూడా అలాంటి మూవీ లాగానే ఉంది. కాకపోతే ఏదో మిస్ అయినట్టుంది. కాకపోతే ఎలా చెప్పాలంటే మీ అందరికీ, కాకపోతే మనం ఆల్రెడీ హెన్రీ క్యావిల్ సూపర్ మ్యాన్ చూసాం కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నాం దానిపైన. దానివల్ల మనము ఈ సూపర్ మ్యాన్ కూడా అలాగనే ఉండాలని చెప్పేసి ఎక్కడో అక్కడ సబ్కాన్షియస్గా అనుకుంటున్నాం. ఎందుకంటే మనకి హెన్రీ క్యావిల్ సూపర్ మ్యాన్ అయితే నార్మల్గా చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అండ్ అసలు గాడ్ లెవెల్ సూపర్ మ్యాన్ లాగా చూపిస్తారు. కాకపోతే ఈ సూపర్ మ్యాన్ ఎలా అంటే డౌన్ టు ది ఎర్త్ అండ్ ఒక మనిషిలాగా చూపిస్తారు ఈ సూపర్ మ్యాన్ని. అంటే రియల్గా మనుషులపైన కేర్ చేస్తాడు, ఇంకా మనిషిలాగానే ఉండడానికి ట్రై చేస్తుంటాడు. ఇంకొకటి కంప్లైంట్ చేయాల్సిన విషయం ఏంటిదంటే, దీంట్లో సూపర్ మ్యాన్ క్లార్క్ కెంట్ క్యారెక్టర్ ఏమైతే ఉంటుందో, ఆయన పర్సనల్ క్యారెక్టర్ ఏమైతే ఉంటుందో, ఆ క్యారెక్టర్ మరీ డీప్ ఎక్స్ప్లోర్ చేయలేదని అనిపించింది. స్టోరీ కానీ, పాస్ట్ కానివ్వండి, లేకపోతే ఫ్లాష్ బ్యాక్ కానివ్వండి, అంతా చూపించలేదు. జస్ట్ మాటపూర్వకంగా చెప్పారు అంతే. అదొకటే నాకు చాలా ఇష్యూ అనిపించింది. ఇంకొకటి ఏంటిదంటే మధ్యలో ఇది నా పర్సనల్ ప్రాబ్లం అనమాట. అక్కడ థియేటర్లో ఒక్కొక్కనే పవర్ కట్ అవుతుంది. ఇంకా మధ్యలో కరెక్ట్ మిడిల్లో ఆపేశాడు. అంటే ఇంటర్వెల్ రాకముందే ఆపేశాడు. అండ్ దానిలో మూవీలో ఇంటర్వెల్ ఎప్పుడు ఇస్తారో దాన్ని కొంచెం కట్ చేసి వేసేసాడు వాడు. మూవీ కొంచెం మిస్ చేసి వేసేసాడు మూవీని. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేస్తే కనిపిస్తుంది నాకు ఆ తేడా. ఇంకేం చేస్తాం నేనండి. ఇంకా మూవీలో అందరు బాగానే యాక్ట్ చేశారు. ఇంకా ఇప్పుడు జేమ్స్ గన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ, మార్వెల్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మూవీస్ అవుతున్నాయో, ఇది కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. ఎందుకంటే మీరు కొంచెం సిమిలారిటీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఆ మూవీకి ప్రొటాగనిస్ట్ వైజ్గా. సో మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు ఒక అర్థమవుతుంది. ఒక ఫ్యాన్గా చెప్తున్నా. నేనైతే డీసీకి మరీ అంత పెద్ద ఫ్యాన్ కాదు. కాకపోతే నాకైతే అన్ని మూవీస్ చెక్ చేశాను, ఆల్రెడీ అన్ని మూవీస్ చూశాను డీసీలో. నా ఫేవరెట్ అయితే మార్వెల్, సారీ పర్సనల్గా తీసుకోకండి. అండ్ ఇంకా మిస్ అయిన పాయింట్స్ ఏమున్నాయి, విజువల్స్ కానివ్వండి, ఫైట్ సీక్వెన్సెస్ కానీ వేరే లెవెల్లో ఉన్నాయి. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది స్టోరీ ప్రకారంగా కొంచెం బ్యాక్ అవుతుంది, కాకపోతే మిగతాదంతా చాలా బాగుంది. ఇప్పుడు సూపర్ మ్యాన్ క్యారెక్టర్ బాగుంది, విలన్ క్యారెక్టర్ బాగుంది, హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది, ఇంకా మిగతా అందరు క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంది. ఒక స్టోరీ ప్రకారం కరెక్ట్గా ఎన్లైన్ అవుతున్నాయి. అండ్ మెయిన్ ఇష్యూ ఏంటిదంటే జస్ట్ హీరో పాస్ట్ ఏం చూపించకుండా, లేకపోతే సంథింగ్ వాళ్ళకి ఎప్పుడు ఎత్తుకొచ్చాడు అంతా జస్ట్ మాట పూర్వకంగా చెప్తారు. స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే 30 years బ్యాక్, 3 years బ్యాక్, 3 months బ్యాక్, 3 days బ్యాక్, 3 hours బ్యాక్, 3 minutes బ్యాక్, అలా ఉంటుంది స్టార్టింగ్. మీకు ఒకవేళ నేనైతే మూవీని పక్కా చూడమని చెప్తాను. ఒక డీసీ ఫ్యాన్ అయితే ఇప్పుడు ఏ సూపర్ హీరో ఫ్యాన్ అయితే సూపర్ మ్యాన్ మూవీ అయితే పక్కా చూడాలంటాను. ఎందుకంటే మీ అందరూ తెలుసు, సూపర్ హీరోస్ అంటే గుర్తుకొచ్చేదే సూపర్ మ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ మూవీలో సూపర్ మ్యాన్ని వేరే లెవెల్లో చూపించారు. మన హెన్రీ క్యావిల్ కాకుండా, అంత కాకపోయినా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లాగా, ఒక డిఫరెంట్ పర్సన్ లాగా, ఒక డౌన్ టు ఎర్త్ ఒక హ్యూమన్ లాగా చూపించడానికి ట్రై చేశారు. అండ్ ఐ క్వైట్ లైక్ ఇట్. నేను చెప్పాలంటే దట్స్ ఇట్. మీకు కూడా ఈ మూవీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను కొంచెం కొత్త కదా ఇప్పుడు ఈ రివ్యూస్ కొంచెం వీడియో పూర్వకంగా చెప్పడానికి. సో నేను మిస్టేక్గా మాట్లాడుంటే ఐఎమ్ వెరీ సారీ. ఐ విల్ ఇంప్రూవ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ వీడియోస్. But thank you. If you liked my video, subscribe and share it please.